నమస్తే. నేను సహస్ర. సో, మనతో పాటు ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ రుద్రమదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. సో, ఎట్లా నడుస్తా ఉంది? ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్స్‌కి అయితే చాలా యాక్టివ్‌గా అయితే కనిపిస్తా ఉన్నారు. సో, ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ స్థానాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత 9 సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరం ఇదో 10 సంవత్సరం ఈ 2 టర్మ్లలో కూడా భారతదేశంలో ఆ, ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చినవి అవి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఆఖరి పౌరుడి వరకు కూడా చేరినాయి. వాటన్నిటినీ కూడా ప్రచారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంటది. ప్రజలందరికీ కూడా అవన్నీ చెప్పవలసినటువంటి బాధ్యత మాకుంటది. అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఇవాళ వికసిత్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లేదంటే గావ్ చెలో అనేటువంటి కార్యక్రమం ద్వారా సో ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మాకు ఉంటది. కాబట్టి అవన్నీ కూడా మేము చేరుస్తున్నాం. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మూడోసారి కేంద్రంలో అధికారం ఇవ్వాలి, అట్లా ఇస్తేనే దేశం మరింత ముందుకు వెళ్తోంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మరిన్ని నిధులు 9 లక్షల కోట్ల రూపాయలు 9 సంవత్సరాల్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఈసారి కూడా మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మందిని బీజేపీ ఎంపీలను గెలిపించుకుంటే డెఫినెట్ గా ఆ ఫలాలను తీసుకొచ్చి ఇక్కడ మరింత అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని ప్రజలు కూడా భావిస్తున్నారు. రైట్ మ్యామ్. సో, ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక పైన గవర్నర్ తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. సో, మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరును తప్పుపట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అసలు గవర్నర్ ని ఆమె హోదాను ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గౌరవించిందా? ఆమెకి ఇవ్వవలసినటువంటి ప్రోటోకాల్ ఇచ్చిందా? కనీసం అసెంబ్లీలో ఆవిడ రావాల్సినటువంటి సమయంలో కూడా ఆమె ప్రసంగాన్ని కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం, నియంత్రితమైనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో. ఇవాళ ఆ పార్టీ వాళ్ళు కనీసము ఒక గవర్నర్ ని గౌరవించేటటువంటి మర్యాద వాళ్ళకు తెలియదు, ఒక మహిళను గౌరవించేటటువంటి మర్యాద వాళ్ళకు తెలియదు. ఇష్టం వచ్చినటువంటి మాటలు ఒక గవర్నర్ ని అనకూడని పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తులను వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీని వాళ్ళు పెద్దపీట వేసి ఇంకా పెద్ద వ్యక్తి కింద వాళ్ళు ప్రమోట్ చేసుకొని అంటే అట్లాంటి దూషణలు చేయాలి గవర్నర్ ను మహిళల పట్ల అనేటువంటి ఒక పద్ధతిని, కొత్త పద్ధతిని చూపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలేం కొత్త కాదు. గవర్నర్ గారు ఏం చేసినా వ్యతిరేకించాలనేటువంటి ధోరణి వారి ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు. గవర్నర్ గారు ఒక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు అని మళ్ళీ వాళ్లే మాట్లాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరున్నారు? ఒకరు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి కోదండరామ్ గారు ఉన్నారు. మరొకరు ఒక పత్రిక ఎడిటర్, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు. మరి మీరే మాట్లాడతారు కదా, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని అంటారు కదా. మరి వాళ్ళు ఒక ముస్లిం వ్యక్తికి ఎమ్మెల్సీగా ఇస్తే మరి బీజేపీయే ఇప్పించింది అని మాట్లాడుతున్నారు కదా మీరు. అంటే మీ మాటలకే పొంతన లేదు కదా. కాబట్టి గవర్నర్ గారు వారిది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి హోదా, వారు రాజ్యాంగానికి లోబడి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వారు తీసుకుంటారు. దానికి భారతీయ జనతా పార్టీకి అంటగట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అంటగట్టినా కూడా మరి మీరు మాట్లాడిన వాటికే మళ్ళీ తెల్లారి మీరు వ్యతిరేకంగా మాట్లాడినట్టు వస్తుంది. కాబట్టి ఇలా కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ లో, అధికారాన్ని కోల్పోయినామన్నటువంటి బాధలో, ఆవేదనలో కొద్దిగా ఆయనకు ఏమంటారు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత, ఈ తీరును చూసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ కి కొమ్ము కాస్తుంది, వీళ్ళిద్దరు కూడా ఒకటే అన్నట్టు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నేను ఇందాక చెప్పిన కదా, ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఫ్రస్ట్రేషన్ ఎట్ పీక్ లెవెల్స్ అంటారు కదా. ఇప్పుడు ఏ రోజైనా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసింది తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీతో కలిసిందా? అసలు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. 42 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో గాని, ఏ ఎన్నిక సమయంలో గాని, ఎప్పుడు గాని బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే ఎక్కడ కూడా కలిసి పనిచేయవు. ఇవాళ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల పైన పోరాటం చేస్తూనే పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశమే నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి పార్టీ సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ
భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ కాంగ్రెస్ తో కలిసి అంటగాగి వస్తుంది అనడం తప్పు వాళ్ళు మాట్లాడినటువంటిది. 2018, 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఏనాడు కూడా బీజేపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కోవట్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేసినటువంటి పార్టీ. వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమికి మరి కోట్ల రూపాయలు ఇస్తాను నేను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ ఇండి కూటమిలో కూడా స్థానం కోసము వెంపర్లాడినటువంటి వ్యక్తి. పాపం వాళ్ళు పట్టించుకోలేదు, ఈయనను పక్కన పెట్టేశారు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు వట్టి మాటలు మాట్లాడి బట్టగాల్చి మీదేసి ఏదో పోయిన అధికారాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆదుర్త తప్ప అంతకుమించి ఏం లేదు. బీజేపీ ఎప్పుడు కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీ పైనే పోరాటం చేస్తుంది. అయినా లోక్సభ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇండి కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు బయటకు వచ్చేసినారు. అందులో ఉన్నటువంటి భగవంత్ మాన్ గారు బయటకు వచ్చేసినారు. ఇవాళ లేటెస్ట్ గా నితీష్ కుమార్ గారు కూడా బయటకు వచ్చినారు. ఇంకా అందులో ఉన్నటువంటి గొప్ప నాయకులు ఎవరున్నారు? ఎవరు లేదు. కాబట్టి అది ఉత్త గబిండియా కూటమి అని మోడీ గారు ఎట్లయితే అన్నారో ఇవాళ దాని పరిస్థితి కూడా ఒక సిద్ధాంతం లేనటువంటి, ఒక దారి తెన్ను లేనటువంటి సిద్ధాంతమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో మరోవైపు ఏబీవీపీ ఝాన్సీ ఆమె పైన చేస్తున్నటువంటి ఆ తీరు ఏదైతే ఉందో పోలీసుల తీరు, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అది చాలా తప్పు. నేను కూడా గత 2 రోజుల క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా వెళ్లి అమ్మాయిని పరామర్శించడం జరిగింది. అంటే ఒక ప్రజాస్వామ్య యుతంగా ఉండవలసినటువంటి రాష్ట్రంలో ఇవాళ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకురాలి పట్ల పోలీసుల తీరు చాలా అది ఆమోదించదగినటువంటి తీరు కాదు, ఆహ్వానించదగినటువంటి తీరు కాదు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం మనం? విద్యార్థులకు న్యాయం జరగాలి, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఇవాళ ఆ విద్యార్థుల యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూమిని మీరు హైకోర్టుకు కట్టడం కోసం దారాదత్తం చేస్తున్నారు. మా భూములు మాకే కావాలి అని కొట్లాడినటువంటి విద్యార్థిని అట్లా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అనే కాదు, ఏ విద్యార్థి నాయకురాలైనా సరే, ఎవరైనా సరే, ఒక సామాన్యమైనటువంటి పౌరుల పట్ల కూడా పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వారి పట్ల డెఫినెట్ గా పోలీసుల పట్ల యాక్షన్ తీసుకోవాలి. పోలీసుల వైఖరి ప్రజల పట్ల అట్లా ఉండకూడదు అనేటువంటిది కూడా మేము కూడా హెచ్చరించినాం. మరొక నియంతలాగా, మరొక దొరలాగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించకూడదు. అదొక సంఘటన అయితే, నిన్న మళ్ళీ లేటెస్ట్ గా ఉస్మానియాకు సంబంధించినటువంటి పీజీ కాలేజ్ లోకి ఎవరో అగంతకులు చొరబడ్డారు. ఆడపిల్లలకు హాస్టల్, అది కూడా. అంటే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ వ్యవస్థ ఎవరికి కొమ్మగాస్తుంది? మరి వాళ్ళ డెఫినెట్ గా ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్ని రక్షించడం కోసం వాళ్ళను మరింత యాక్టివ్ గా పనిచేయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము మొన్న హెచ్చరించినాం, ఇవాళ కూడా హెచ్చరిస్తున్నాము. డెఫినెట్ గా ఆ అంశాన్ని పరిశీలించి ఆ పోలీసుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్టూడెంట్స్ అంతేకాకుండా ఈ విషయమే కాకుండా మరో విషయంపై కూడా చాలా కోపంగా ఉన్నారు. టీఎస్పీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళని అయితే నియమించారు. డీజీపీ మహేందర్ రెడ్డిని కానీ ఆమోదించడం కానీ, ఇంకా అంతేకాకుండా ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఆ మెంబర్ గా తీసుకోవడం అనేది అంతా కూడా ఎలా చూస్తారు? అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యోగం కోసం ఇంత పాటు పడుతున్న వారు తెలంగాణ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఏపీ వాళ్ళని తీసుకురావడం, డీజీపీ బీఆర్ఎస్ కు దగ్గరైనటువంటి మహేందర్ రెడ్డిని తీసుకురావడం అంతా కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఒకటైతే వాస్తవం, ఇవాళ తెలంగాణ మా నౌకర్లు మాకే కావాలి అనే నినాదంతో వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యోగాలను ఇచ్చే నియామకాలను చేసేటటువంటి టీఎస్పీఎస్సీలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల్ని వేయటము అనేటువంటిది అయితే అది ఆమోదయోగ్యం కాదు. దాన్ని పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. ఇవాళ మనకు బేసిక్ కాన్సెప్టే అది కదా. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోరికతోటి, ఆ ఆస్పిరేషన్స్ తోటి వచ్చినటువంటి తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చోట పెట్టడం అనేటువంటిది ఇవాళ మన సంకల్పం ఏదైతే ఉందో, మన కోరిక ఏదైతే ఉందో, తెలంగాణ అమరవీరుల వాళ్ళ త్యాగాలన్నిటి మీద కూడా నీళ్లు పోసినట్టే అవుతుంది. కాబట్టి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. రైట్. సో ఫైనల్ గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి ఈసారి? మేము 10 స్థానాలకు పైచిలకు గెలుచుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళ ఆశీర్వదించి ఇంకా ఎక్కువ స్థానాలు ఇస్తే సంతోషం.